వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో 15 ఆగస్ట్ 15వ తారీఖుకి ఒక పక్క పెన్షన్స్, ఇంకో పక్క స్మార్ట్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అంటే 2 పథకాలు మాత్రమే ప్రభుత్వం అఫీషియల్‌గా అమలు చేస్తుంది అనే వార్తలు విపరీతంగా ఉన్నాయి. కానీ నిజానికి 2 పథకాలు మాత్రమే కాదు 5 పథకాలు 15 ఆగస్టు నుంచి తెలంగాణ ప్రజలకి అందుబాటులోకి రాబోతున్నాయి. నిజంగా ఈ 5 పథకాలు ఏంటి? వీటికి ఎట్లాంటి అప్లికేషన్స్ చేసుకోవాలి? ఇట్లాంటి విషయాలను కూడా వీడియోలో మనం మాట్లాడదాం. అయితే రంగారెడ్డి జిల్లాలో 15th ఆగస్ట్‌కి సంబంధించి వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. అండ్ దాంతోపాటు అదే రోజు అక్కడే స్మార్ట్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉండబోతుంది. సో కేవలం రంగారెడ్డి జిల్లా మాత్రమే కాదు, తెలంగాణలో ఉండే అన్ని జిల్లాల్లో అక్కడుండే ఇన్ఛార్జులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలకి స్మార్ట్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి ఇప్పటికే సీఎం సార్ ఆదేశాలు వెళ్ళిపోయాయి. అంటే ఇంకో 2 రోజుల్లో ఇవాళ రేపు వదిలేస్తే నెక్స్ట్ డే 15వ తారీఖు రోజు నుంచి స్మార్ట్ కార్డ్స్ మీ చేతిలో ఉంటాయి. సో ఈ స్కీమ్ అయితే అందరికీ తెలిసిందే. నెక్స్ట్ పెన్షన్ స్కీమ్ 2 పాయింట్ అంటే 2,25,000 మందికి ఆ రోజు పెన్షన్స్ సంబంధించిన లబ్ధిదారుల లిస్ట్ ప్రభుత్వం ప్రకటించబోతుంది. సో ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఆల్రెడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి అండ్ గత ప్రభుత్వం ఎండ్ నుంచి చూస్తే దాదాపుగా 1,80,000 పెన్షన్స్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఈ పెన్షన్స్ అప్లికేషన్స్లో దాదాపుగా 70% వృద్ధులకు సంబంధించిన పెన్షన్దారులే ఉన్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఈసారి ఏదైతే పెన్షన్స్ ఇవ్వాలి అనే ఆలోచన ఉందో అండ్ దీనికి సంబంధించిన జీవో జారీ చేశారు అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఇచ్చారు, కొత్త నిబంధనలు పెట్టారు అండ్ దీంతోపాటు కేవలం ఫస్ట్ ప్రయారిటీగా కొంతమందిని మాత్రం ప్రకటించారు. సో అందులో ఒంటరి మహిళలు కావచ్చు, వితంతులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, తర్వాత చేనేత కళాకారులు కావచ్చు, తర్వాత ఆరోగ్య పరిస్థితితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు. ఈ 5గురికి స్పెషల్ కేటగిరీలో అండ్ ఫస్ట్ ప్రయారిటీగా వీళ్ళకి మేము పెన్షన్స్ ఇస్తాం అని అటు సీతక్క కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే అటు బట్టి విక్రమార్క సారే కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరు ప్రకటిస్తూ వస్తున్నారు. మరి ఆల్రెడీ పెండింగ్లో ఉండే వృద్ధుల పెన్షన్ల పరిస్థితి ఏంటి? సో ఈసారి వృద్ధులకి పెన్షన్ లేనట్టేనా? ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల తర్వాత పెన్షన్స్ పైన మొదటిసారిగా స్పందించడం, జీవో జారీ చేయడం, నిబంధనలు మార్చడం, అప్లికేషన్స్ ఇవ్వడం అండ్ అప్లికేషన్ సంబంధించిన లాస్ట్ డేట్ కూడా ప్రభుత్వం ప్రకటించింది. అంటే సో ఈ నెల ఆగస్ట్ 31 తర్వాత ఇంకా పెన్షన్ అప్లికేషన్స్కి అవకాశం లేదు అని చాలా క్లియర్గా ప్రభుత్వం చెప్తుంది. మరి ఇందులో వృద్ధులకు సంబంధించిన పెన్షన్స్ పరిస్థితి ఏంటి? సో పెంచే పెన్షన్లు పక్కన పెడితే కొత్త పెన్షన్స్ ఉండే స్కీమ్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకే ఇస్తాం అండ్ ప్రత్యేకంగా మహిళలకు 33% ఇస్తాం అన్నప్పుడు మిగతా వాళ్ళకి అసలు అవకాశం ఉంటుందా లేదా అనేది ఆందోళనలు కనిపిస్తున్నాయి. అండ్ ఇట్లా పెన్షన్ స్కీమ్ తర్వాత రెండోది గృహజ్యోతి పథకం. ఇప్పటికే 200 లోపు యూనిట్లు కాల్చిన వారికి 0 కరెంట్ బిల్ దాన్ని వినియోగించుకుంటున్నారు. మొన్న ఎండాకాలం బంబాడుగా దీనికి గృహజ్యోతికి పథకానికి సంబంధం లేకుండా అండ్ ఈ గృహజ్యోతి పథకానికి ఉండే 200 యూనిట్లకు మించి కరెంట్ రావడంతో బిల్లులు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు వెదర్ కాస్త చల్లబడుతుంది కాబట్టి యూనిట్లు ఖర్చు తగ్గింది. కాకపోతే గృహజ్యోతి పథకంలో ఈ వీళ్ళు ఇంక్లూడ్ కాకుండా ఉండే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. సో అలాంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఈ పథకంలో ఇంక్లూడ్ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సో వీళ్ళకు కూడా మళ్ళీ ఫస్ట్ ప్రయారిటీ రేషన్ కార్డే ఉండబోతుంది. సో అట్లా 4 లక్షల కుటుంబాలకు మళ్ళీ ఉచితంగా విద్యుత్ ఇవ్వాలనే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది. దానికి సంబంధించిన పథకం ఆగస్ట్ 15 నుంచి మళ్ళీ ప్రారంభం కాబోతుంది. అండ్ దీంతోపాటు సబ్సిడీకి గ్యాస్. సో ఎలక్షన్స్లో గ్యాస్కి సంబంధించిన పథకాన్ని విపరీతంగా ప్రచారం చేశారు. అండ్ గత ప్రభుత్వం ఇవ్వండి, ఈ ప్రభుత్వం ఇచ్చే కొత్త పథకంగా కూడా చాలామంది ఆకర్షించారు. సో అదేంటిదంటే 500కే సిలిండర్. రీసెంట్గా యుద్ధాలు జరిగేటప్పుడు సిలిండర్ల కొరత ఉన్నప్పుడు విపరీతంగా జనాలకు ఆగ్రహం కలిగించింది కూడా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడమే అండ్ గ్యాస్ దొరకకపోవడంతో అటు కేంద్ర రాష్ట్ర 2 ప్రభుత్వాలపైన ప్రజలు ఇంత అంత కోపం పెంచుకోలేరు. సో అలాంటి టైంలోనే గ్యాస్ రేటు కాస్త తగ్గడం అండ్ దాంతోపాటు సబ్సిడీ సిలిండర్లు అరాకొరగా మాత్రమే ఇచ్చారు. అంటే ఒక 100 మందిని తీసుకుంటే అందులో ఒక 10% మందికి మాత్రమే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అనేది అమలేదు. సో ఇప్పుడు ఆగస్ట్ 15 నుంచి వీళ్ళ సంఖ్య పెంచాలని ఆలోచించారు. మరి అప్లికేషన్స్ ఏంటి అంటే అప్లికేషన్స్ కొత్తగా ఎవ్వరికి కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు. సో ఆల్రెడీ ప్రజాపాలన దరఖాస్తులని,
ఎన్నికలకు ముందు హామీలని ఒక ఫామ్‌లు ఇచ్చి అందులో ఫిల్ చేశారు గదా! ఆ ఫిల్ చేసే క్రమంలో ఎవరైతే ఉచిత సబ్సిడీ సిలిండర్ అని పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఆ అప్లికేషన్స్ అన్నీ స్క్రూటినీ చేసిన తర్వాత ఆ లబ్ధిదారుగా వీళ్ళని గుర్తించబోతుంది. సో, అట్లా 5,00,000 కుటుంబాలకి 500కే గ్యాస్ సిలిండర్ అనే పథకాన్ని మళ్ళీ ప్రభుత్వం ఎక్స్‌టెండ్ చేస్తుంది. సో, దీనికి సంబంధించిన ప్రత్యేక అప్లికేషన్ లేదు. పాతగా పెట్టుకున్న అప్లికేషన్స్ వాళ్ళకే మాత్రమే కొత్తగా మళ్ళీ పథకం అమలు కాబోతుంది. సో, ఇందులో లబ్ధిదారుల సంఖ్య మాత్రమే పెంచే అవకాశం ఉంది. అండ్ దాంతో పాటు గిగ్ వర్కర్స్ చట్టం. గిగ్ వర్కర్స్ సంబంధించిన ఒక చట్టాన్ని ప్రభుత్వం తీసుకొనొచ్చింది. కానీ దానిపైన గిగ్ వర్కర్స్ చాలా అసంతృప్తిగా ఉన్నారు. అందుకనే కంప్లీట్‌గా అంటే క్యాబ్ డ్రైవర్స్, ఓలో, ర్యాపిడో, తర్వాత ఫుడ్ యాప్స్ సంబంధించిన జెప్టో గావచ్చు, తర్వాత జొమాటో గావచ్చు. సో, ఇందులో పనిచేస్తున్న గిగ్ వర్కర్స్ అందరూ గూడా ఆల్ ఆఫ్ సడెన్‌గా మేము బ్రేక్ డౌన్ చేసేస్తాం. అండ్ ఎట్టి పరిస్థితిలో ఇంకా ఈ రోజు నుంచి ఈ యాప్స్‌లో మేమెవ్వరం కూడా పని చేయం అని చెప్పినప్పుడు ప్రభుత్వం ఒక డెడ్‌లైన్ విధించి చట్టం తీసుకొనొచ్చింది. చట్టం మాత్రమే తీసుకొనొచ్చింది కానీ అది పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. అండ్ ఇక్కడ గిగ్ వర్కర్స్ సంబంధించిన డిమాండ్‌లు ఆల్రెడీ మనం గత వీడియోలో కూడా చేసినాం. వాళ్ళకి సంబంధించిన జీవిత బీమా కావచ్చు, అండ్ ఉద్యోగ భద్రత కావచ్చు, అండ్ దాంతో పాటు వాళ్ళ పే స్కేల్ పైనే ముఖ్యంగా వాళ్ళు 3 డిమాండ్‌లు పెట్టారు. సో, ఆ 3 డిమాండ్‌లకు సంబంధించిన ఒక కీలక ప్రకటన ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రభుత్వం చేయబోతుంది. అయితే కేవలం చట్టం చేసి వదిలిపెట్టడం మాత్రమే కాదు, ఆ చట్టానికి ఒక భద్రత కూడా కల్పించే అవకాశం ఆగస్టు 15వ తారీఖున ఉండబోతుంది. అయితే ఇన్ని పథకాల లిస్ట్ చెప్పిన తర్వాత నిజంగానే ప్రభుత్వం ఈ పథకాలన్నీ అమలు చేస్తదా లేదా అని ఒక సందిగ్ధంలో కూడా ప్రజలున్నారు. ఎందుకంటే జూన్ 2వ తారీఖున కూడా గతంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఒక కొత్త పథకాలతో కొత్త తెలంగాణను మీరు చూస్తారు అని ప్రజల్లోకి ఎంతో గట్టిగా ప్రచారం చేశారు. కానీ తిప్పి కొడితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కరికి కూడా కొత్త పెన్షన్ వచ్చింది లేదు. ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డ్ ఇచ్చిందే లేదు. అండ్ ఒక్కరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విద్యార్థులకి చెల్లించిందే లేదు. అండ్ పూర్తి స్థాయిలో టిఫిన్స్ సంబంధించిన కార్యక్రమం ఇప్పటి వరకు అన్ని పాఠశాలల్లో కాలేజ్‌లో వదిలిపెడితే పాఠశాలలో ఉన్న సిట్యుయేషన్సే లేదు. సో, అన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్ అని ప్రభుత్వం చేసుకుంటూ నిధులు, ఖర్చులు అండ్ దాంతో పాటు డబ్బుల విషయంలో ఆచితూచి ఆలోచిస్తుంది కాబట్టి, ఇప్పుడు ఈ ఉచిత పథకాలకు సంబంధించి ఆగస్ట్ 15న ప్రభుత్వం తీసుకొస్తదా అనే ఒక సందిగ్ధంలో ప్రజలున్నారు. అండ్ సెప్టెంబర్ 9న షాదీ ముబారక్ కావచ్చు, అండ్ దాంతో పాటు కళ్యాణ లక్ష్మి స్కీమ్ సంబంధించిన లాస్ట్ జడ్జ్‌మెంట్ కోర్ట్ ఆ రోజు ఇవ్వబోతుంది. సో, జడ్జ్‌మెంట్‌కు ముందు మళ్ళీ ఉచితాలు గనుక ప్రభుత్వం ప్రవేశపెడితే, మిగతా ఉచితాల పథకాలపైన కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు. మరి చూడాలి ఈ ఆగస్ట్ 15న కేవలం ప్రకటనలు మాత్రమేనా? లేదంటే ఆ రోజు నుంచి పథకాల అమలు గురించి ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకోబోతుందా అనేది.